సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 50వ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ సంగీత విభావరిని నిర్వహించారు. వ్యవస్థాపకులు సాయి లక్కరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్వర దర్శకులు ఇళయరాజా సినీ దర్శకత్వంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన స్వరపరిచిన సినీ గీతాల విభావరిని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఇళయరాజా 16,000 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారని ఆయన చెప్పారు. 1976 జూన్ 11వ తేదీన అన్నా కిళ్ళి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైన ఇళయరాజా 1977లో తెలుగులోకి అనువదించిన భద్రకాళి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారని ఆయన తెలియజేశారు. స్వరలయ వేదికకు ఇది 527వ కార్యక్రమం అని చెప్పారు. వర్షం పడుతున్న సంగీత విభావరిని ప్రోత్సహించేందుకు వచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంగీత విభావరిలో సత్యవర్ధన్, విష్ణుప్రియ, సాంబశివరావు, శిరీష మరియు సత్యనారాయణ తదితరులు నేపథ్య గానం చేశారు. సంగీత మాంత్రికుడు ఇళయరాజా సినీ పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెనాల్లో ఇళయరాజా మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమంతో 40 పాటలు ఇక్కడ పాడుతున్నాము. ఇక్కడికి హైదరాబాద్ నుంచి, బందర్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, అలాగే భీమవరం నుంచి సింగర్స్ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపు 40 పాటలని పాడటం జరుగుతుంది. ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నుంచి సీనియర్ సభ్యురాలు నిర్మల గారు కూడా వచ్చారు ఇక్కడికి. మంచి వాతావరణం లేకపోయినా బయట ఇంత వర్షం ఉన్నా ఆడియన్స్ చూశారు కదా, ఎంత పెద్ద ఎత్తున ఆడియన్స్ వచ్చారో. ఈ స్వరలయ వేదికను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఈ సంస్థను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజున ఇళయరాజా కేవలం చెవులకు వీళ్ళు విందే కాదు, హృదయానికి కూడా మానసిక విందు కలిగించే గొప్ప స్వర రచయిత. ఆ స్వర దర్శకుడిని కార్యక్రమాన్ని ఇవాళ అమ్మవారి దేవస్థానంలో స్వరలయ వేదిక 527వ కార్యక్రమంగా జరుపుకుంటోంది. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.